ప్రజల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి వారి ఇళ్ల ముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జలదంకి పద్మావతి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ఆ 50 కుటుంబాల వారికి అన్ని పథకాలు అందేలా చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అనంతరం సేవవజ్ర, సేవరత్న, సేవమిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖరరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పాలవల్లి మాలకొండారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మధుమోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, సర్పంచ్లు తమ్మినేని సతీష్ నాయుడు, మండలంలోని వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ గవర్నమెంట్ లో జన్మభూమి కమిటీలు అని పెట్టారు. వాలంటరీగా ఆయన చెప్పాడు, ఇది 10 మందికి వచ్చి 6 వచ్చినది, 6 వచ్చింది. తర్వాత ఒక వ్యక్తికి ఇవ్వాల్సి వస్తే వాళ్ళ పెన్షన్ ఇప్పుడు ఖాళీ లేవు, ఎవరైనా చచ్చిపోతే చూద్దాంలే అని చెప్పేవాడు. ఈరోజు అటువంటి స్థాయి ఏమాత్రం లేదు. ప్రతి సంవత్సరం కొన్ని పెన్షన్లు రిలీజ్ చేస్తూనే ఉన్నాం. అది అడిగి కాదు చేసేది, ఆయనే వాళ్ళ ఏజ్ని బట్టి ఎంక్వైరీ చేసి దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసి అడగకుండానే పెన్షన్లు అందరికీ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని పెన్షన్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రజల కష్ట నష్టాలు అన్ని గ్రహించింది ఒక జగన్మోహన్ రెడ్డి. అది నెరవేర్చాలంటే మీలోనే ఉంది ఆ శక్తి, ఇంకెవరికి లేదు. ఎందువల్లంటే ప్రతిరోజు ఈ 4.5 సంవత్సరంలో ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు మీరు ప్రతి ఇంటిని కలిసి ఉంటారు. కాంగ్రెస్కి ఆదరించండి అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకొని మీ జీతాలు కూడా చెప్పారు. మొన్న మనకు ఏదైనా సరే పొరపాటు చేసినాము అంటే చాలా నష్టపోతాం, తర్వాత బాధపడి కూడా ఉపయోగం ఉండదు.